హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. నేను మా వారితో కలిసి 2600 సంవత్సరాల నాటి అత్యంత పురాతనమైన గుడిమల్లాన్ టెంపుల్ని దర్శించడానికి వచ్చాము. ముందుగా ఈ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు శాసనాల్లో పరశురామేశ్వర ఆలయం అని ప్రస్తావించబడింది. ఈ ఆలయ గోడలపై, ఆలయ ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ దేవరాయలు, గంగ పల్లవ, బాణ, చోళ కాలానికి చెందిన అనేక శాసనాలు ఉన్నాయి. ఈ దేవాలయం క్రీస్తు శకం 2వ శతాబ్దంకు చెందిన ఆలయంగా ఇండియన్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు ధృవీకరించారు. ఈ ఆలయానికి పరశురామేశ్వర క్షేత్రం అని పిలవడానికి ఇక్కడ దొరికిన శాసనాల్లో వివరణ ఉంది. పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి శిరస్సును ఖండిస్తాడు. ఇలా స్త్రీహత్య పాతకంతో బాధపడుతుండేవాడు. తన తండ్రి సూచనల ప్రకారం ఇక్కడున్న కొలనులోని పుష్పాలతో శివుణ్ణి సుదీర్ఘకాలం పాటు పూజించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగం పురుషాంగ రూపంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల కలుగు ప్రయోజనములు: అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయం నందుగల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించిన శుభ ఫలితములు కలుగును. రుణ విముక్తి కొరకు స్వామివారికి అభిషేకము మంగళవారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల మధ్య చేసుకున్న వారికి శుభ ఫలితములు కలుగును. రాజయోగం కలుగుటకు ఆలయంలో గల సూర్యభగవానునికి ఆదివారం అభిషేకం చేయించిన శుభ ఫలితములు కలుగును అని ఈ ఆలయ చరిత్ర చెప్తుంది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. స్వామివారి ఆలయం కూడా అనుకోకుండా చెప్పాలని ఎలా ఉంటుందో చాలా ఇష్టమైన ఈ దేవాలయం పరశురామ స్వామి ఎందుకు చూస్తారంటే తన తండ్రి చెప్పడానికి ఆ పాపం శివాలయంలో చేసే భూలోకంలో ఆరోగ్య